అన్నమయ్య జిల్లా పొంగనూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. మండల ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, ఎంపీడీఓ అప్పాజీ అధ్యక్షతన ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొని తమ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారి రాధా, మండల విద్యాశాఖ అధికారి నటరాజరెడ్డి తదితరులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన రైతులు వేరుశనగ విత్తనాల పంపిణీపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నగదు వసూలు చేసినప్పటికీ ఇప్పటి వరకు విత్తనాలు అందజేయలేదని, దీంతో వేరుశనగ సాగు సీజన్ ముగిసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ వ్యవసాయ శాఖ అధికారిని వివరణ కోరారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ అధికారి రాధా మాట్లాడుతూ మండలానికి ఇంకా సుమారు 1200 క్వింటాన్ల వేరుశనగ విత్తనాలు రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు అవసరమైన విత్తనాలను అందించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇవాళ రైతు దగ్గర వేసుకునేదానికి అవకాశం లేకుండా డబ్బు కట్టించుకునేస్తున్నారు. ఈ ముందు రైతు పరిస్థితి ఏంటి? చూసుకొని పెడతామన్నారు. దానివల్ల ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయండి, ఇస్తాము అంటే కొన్ని మండలాల నుంచి ఈ మండలాల్లో కూడా ఎక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి మునూరుకి జస్ట్ 7 కిలోమీటర్ దూరంలో అక్కడ టోటల్ 12 RSKలు ఉంటే 3 చోట్ల మాత్రమే వచ్చింది. మన దగ్గర 17 RSKలలో నాకు 2 RSKలకి తోలుతామంటే నేను లేదు, మాకు అందరూ ఒక చోట నుంచి ఇంకొక చోట ఇస్తే ఇబ్బంది అవుతుంది, అన్ని చోట్ల పెట్టండి. మండలాలు ఇచ్చారు కదా, సోమలు ఇచ్చారు కదా, ఈ రోజు మనకు కూడా నేతిగుట్టపల్లిలో స్టాక్ వస్తుంది. నేతిగుట్టపల్లి ఆర్ఎస్కి ఇంకా మిగతా ఆర్ఎస్ఎస్ కూడా పొజిషన్ చేస్తున్నారు. పొజిషనింగ్ లేట్ అయింది. కారణం ఏమంటే ప్రభావం ఉంది. ఇంకోటి సప్లైయర్స్ దగ్గర డిమాండ్, వాళ్ళు సప్లై చేయలేకపోయారు. అన్ని ఆర్ఎస్కేలకు సప్లై తక్కువ ఉందని లేదా రేట్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు లేట్గా పొజిషన్ చేస్తున్నారు. నాకు కూడా బాధ్యత ఉంది. మనం రైతు దగ్గర అమౌంట్ తీసుకొని కమిట్ అయ్యాక వాళ్ళకు సీట్ ఇవ్వాలి. ఖచ్చితంగా సీట్ ఇస్తాము. లేదంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఒకవేళ సీట్ ఇవ్వలేని పక్షం అయితే మనం పర్మిషన్ ఇస్తాం. ఫార్మర్స్కి అమౌంట్ అనేది ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అని కూడా రిక్వెస్ట్ లెటర్ రాస్తాను. నిన్న కూడా మేము అదే పని మీదే ఉన్నాను. మనం రైతు దగ్గర తీసుకున్నామంటే ఆ బాధ్యత ఉంది. నాకు కూడా వల్ల గవర్నమెంట్ పడుతుందా పడతా సప్లైయర్స్ దగ్గర దృష్టి పెట్టుకోవాలి. మన చేతిలో ఉండేది కాదు కదా. ఇప్పుడు నేను చుట్టుపక్కల మండలాలన్నీ ఇచ్చి నేను నా మండలంలో ఇప్పుడు మీకు 17 ఆర్ఎస్కేలు ఉన్నాయి, 2 చోట్ల ఇచ్చిన ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఈసారి కొత్తగా మీరు డబ్బులు ఏం లేదు, ఎప్పుడు లేదు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు. Hi Lord, please subscribe to N3 TV.